లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి భావ సారూప్యత గల పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో హస్తం పార్టీ జట్టు కట్టింది. బీహార్లో రాష్ట్రీయ జనతా దళ్తో పొత్తు పెట్టుకుంది. మహారాష్ట్రలో శివసేన యూబీటీ అలాగే శరద్ పవార్ ఎన్సీపీతో హస్తం పార్టీ దోస్తీ చేసింది. పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు నియోజకవర్గాలు కేటాయించింది. మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు రాజకీయంగా ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. కాగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడుకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలున్నాయి. దేశంలో ఈ 4 రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొత్తంగా ఈ 4 రాష్ట్రాల్లో 207 నియోజకవర్గాలున్నాయి. అయితే వీటిలో హస్తం పార్టీ కేవలం 52 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తోంది. మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో లోక్సభ నియోజకవర్గాలున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశే. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా ఉత్తరప్రదేశ్ను రాజకీయ పండితులు భావిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కేంద్రంలోనూ అదే పార్టీ పవర్లోకి వస్తుందన్నది రాజకీయ వర్గాల నమ్మకం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారుంది. ఇటీవల అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో సామాన్య ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ మరింతగా పెరిగింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆయనకు అత్యంత సుందరంగా ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల చిరకాల కల. చివరకు నరేంద్ర మోడీ హయాంలో 5 శతాబ్దాల కల సాకారమైంది. ప్రస్తుతం రాష్ట్రీయ లోక్ దళ్తో పాటు సుహేల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 80 సీట్లలో విజయ దుందుబి మోగిస్తామంటున్నారు కమలనాథులు. आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है। हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है। हर जीवा राम राम जप रही है। బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయడానికి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మిగతా 63 నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు బరిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం మహారాష్ట్రే. ఇక్కడ 48 లోక్సభ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో హస్తం పార్టీ జట్టు కట్టింది. ఈ శిబిరం పేరే మహా వికాస్ ఆఘాड़ी. भारत सरकार किसानों की आय बढ़ा देगी, गरीबी दूर होना शुरू हो जाएगी। और मैं कई मौकों पर कह रहा हूं कि जाति जनगणना भी एक हमारा मुद्दा है। बिना सामाजिक न्याय के, बिना जाति की गैर बराबरी खत्म किए हुए हम अपने समाज को आगे नहीं बढ़ा सकते। और जैसा राहुल जी ने कहा कि खुशहाली के लिए जाति गणना जरूरी है। శివసేన చీలిపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ప్రజల్లో సానుభూతి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అలాగే శరద్ పవార్కు ప్రజల్లో ఉన్న పరపతిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మహారాష్ట్రలో కీలకమైన నియోజకవర్గాల్లో బారామతి ఒకటి. బారామతితో పాటు చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాల్లో శరద్ పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. అటు ఉద్దవ్ ఠాక్రే పరపతి, ఇటు శరద్ పవార్ పలుకుబడి మీద ఆధారపడి మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ భావిస్తోంది.
40 లోక్సభ నియోజకవర్గాలున్న బీహార్ ఎప్పుడూ రాజకీయంగా వార్తల్లో ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల శిబిరం మార్చారు. ఇండియా కూటమికి గుడ్ బై కొట్టి మరోసారి ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. మహాగఠ్ బంధన్ గా పేరున్న ఈ కూటమిలో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 9 సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో రాష్ట్రీయ జనతాదళ్తో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయి. ఇక దక్షిణాదిన గల తమిళనాడుపై ఈసారి కాంగ్రెస్ పార్టీ బోరుడాశలు పెట్టుకుంది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. అంతేకాదు తమిళనాడులో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న డీఎంకేనే అధికారంలో ఉంది. పొత్తులో భాగంగా ఈసారి డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 9 నియోజకవర్గాల నుంచి బరిలో ఉంది. కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు మిగతా సీట్లు కేటాయించారు. తమిళనాడులో కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే. రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే రెండూ ఈసారి బీజేపీకి దూరంగా ఉన్నాయి. దీంతో చిన్న చిన్న పార్టీలను కలుపుకొని బరిలో నిలిచింది కమలం పార్టీ. అంతేకాదు అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం వర్గం విడిగా పోటీ చేస్తోంది. దీంతో డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతిమంగా డీఎంకే కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం జరుగుతుందని లెక్కలు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా గుజరాత్ అలాగే హర్యానాల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకుంది. అయితే పంజాబ్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీతో హస్తం పార్టీ తలపడుతోంది. ఇదో విశేషం. అలాగే బెంగాల్, రాజస్థాన్లలో లెఫ్ట్ పార్టీలతో హస్తం పార్టీ జట్టు కట్టింది. బెంగాల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ తో హస్తం పార్టీకి పొత్తు లేకపోవడం ఒక విశేషం. ఇదిలా ఉంటే కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ తో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ హోరాహోరీగా తలపడుతోంది.